నమస్కారం. ఈరోజు మనం రాగుల గురించి కొన్ని కొత్త విషయాలు చెప్పుకుందాం. కొత్తగా చెప్పేది ఏముంటాయండి? రాగులు మంచివే, ధాన్యం, కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు రాగి సంకటి చేసుకుంటారు, రాగి ముద్ద చేసుకుంటారు, లేకపోతే రాగి జావ కాచుకుంటారు, లేకపోతే రాగి రొట్టెలు చేసుకుంటారు. ఇంకేమిటి ఇంతకంటే కొత్తగా చెప్పేది ఏమిటి అని చెప్పినని మనకి కొంత అనిపించవచ్చు. అయితే నిజానికి రాగుల గురించి ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో రాగులను కనుక మనం తీసుకున్నట్టయితే అవి వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవడానికి వీలవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక విషయం చెప్పాలి. భారతదేశం మొత్తం మీద మనమును కన్నడిగులు రాగుల్ని ఎక్కువగా వాడతారు. రాగులతో అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేసినటువంటి జాతులు మన కన్నడ తెలుగు ప్రజలు అనమాట. వీళ్ళు ఇక్కడ ఒకటే ఒక విషయం, చిరుధాన్యాల్లోకెల్లా సన్నవి చిన్నవి రాగులు. కానీ మనకి తెలుగులో ఒక సామెత ఉంది, రాగులు చల్లితే రేగులు పండుతాయి అని. రాగులు చల్లితే రేగుకాయలు ఎందుకు పండుతాయి అంటే, రాగి గింజ ఎట్లాంటిదంటే అది చాలా చిన్నదైనప్పటికీ రేగి గింజంత ప్రమాణంలో తీసుకున్న దానితో సమానంగా అది మనకి ఉపయోగపడుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఉపయోగించే గుణాలు మనకు ఉపయోగిస్తాయి అనేటువంటిది దీంట్లో మనకు అర్థం. అందుకనే మనకు అసలు సంకటి కోసం రాగులు, గంజి కోసం చోళ్ళు అని చెప్పిన ఒక సామెత కూడా ఉంది. రాగితో సంకటి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది, ఇది మనకి తెలియాలి. రాగి జావ కన్నా రాగి సంకటి, జొన్న జావ, రాగి సంకటి మనం తీసుకోవాల్సిన వాటిల్లో చాలా ఉపయోగపడేవి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సంకటి అంటే మీ అందరికీ తెలుసు, ఉడుకుతున్నటువంటి అన్నంలో బాగా బియ్యపు గింజ మెత్తపడుతున్నటువంటి దశలో మనం రాగి పిండిని కలిపి అన్నంగా వండేస్తే అది రాగి సంకటి అని చెప్పినారు మన వాళ్ళు. సంకటి అంటే సంకలనం అంటే కలపడం. ఏం కలిపాము? వండుతున్న అన్నంలో రాగి పిండిని కలిపి ఉడికించాము అనమాట. సో రాగి పిండిని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ ధాన్యాన్నైనా, అది పప్పు ధాన్యాలు కావచ్చు, లేకపోతే వరి లాంటి బియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు వగైరాలు కూడా ఒకసారి వేయించి గనక మనం వండుకుంటే చాలా తేలికగా అరిగేటువంటి స్వభావం వాటికి వస్తుంది. ఇది పప్పు అయినా సరే, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, వీటితో మనం పప్పు వండుకోవాలి అనుకున్నప్పుడు వేయించి వండుకోవడం అనేది ఉత్తమం. వేయించి నానబెట్టుకున్నా కూడా చాలా బాగా తేలికగా మనకు అరగడానికి వీలవుతుంది అనమాట. రాగుల్ని కూడా మనం వేయించి మరపట్టించుకున్నట్లయితే రాగి పిండితో సంకటి చేసుకున్నట్టయితే రుచి బాగుంటుంది, చాలా తేలికగా అరిగేటువంటి స్వభావం దానికి వస్తుంది అనమాట. ఇది మనం పాటించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే రాగులు తినేవాడు భోగులు అని చెప్పినాం. మనం ఎందుకు భోగులు, దానివల్ల ఏమిటి అని అనే ప్రశ్నించుకున్నట్లయితే, బియ్యం గింజ యొక్క ప్రమాణంతో పోలిస్తే రాగి గింజ అందులో 10వ వంతు కూడా ఉండదు. కానీ బియ్యం కంటే ఎక్కువగా మనకి అది సహాయపడుతుంది. కాబట్టి మనం అంత అన్నం తినడానికన్నా ఎంత రాగి ముద్ద తింటాం అనేది ఉందే, అది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మనం డబ్బాడు అన్నం వండుతున్నప్పుడు ఒక పావు డబ్బా రాగి పిండి కలిపితే చాలు, రాగి సంకటి అద్భుతంగా తయారవుతుంది. దానికి ఒక చక్కటి గులాబీ రంగు వచ్చి ఆ చూపులకు కూడా చాలా ఇంపుగా ఉంటుందన్నమాట. దాంట్లో మనం ఏది కలుపుకొని తినాలి అనే దాని మీద మన తెలివితేటలు ఆధారపడి ఏం వేసుకుని తినాలి. ఈ రాగి సంకటి రాగి సంకటి ఎట్టా తినాలంటే ఏం కలుపుకొని తినాలి అంటే, మామూలుగా మనం వండుకునే బీరకాయ కూర, పొట్టకాయ కూర, సొరకాయ కూర లాంటివి దాంతో తినగలలేకపోవచ్చు. అందుకని వాటి కోసం ప్రత్యేకంగా కొన్ని ద్రవ పదార్థాలు, అంటే మనం చారు కానీ, సాంబారు కానీ, ఇట్లాంటివి కనుక రాగి దాంతో కలుపుకుంటే చాలా తేలికగా అవి మనకి అరిగేందుకు కూడా. అది చింతపండు రసం అతిగా లేకుండా మిరియాల పొడితో కాచుకున్నటువంటి చారు గనక మిరియాల చారు గనక ఈ రాగి సంకటితో కలిపి గనక మనం తీసుకుంటే చాలా తేలిగ్గా అరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక వంతు బియ్యము, 4వ వంతు రాగి పిండి కలిపిన ముద్దని మనం తీసుకుంటున్నప్పుడు రాగి వల్ల కలిగే ప్రయోజనాలు కరుగుతూ బియ్యంలో 4వ వంతు పాత్ర మనం తగ్గించిన వాళ్ళం అయ్యాంగా. రాగి ముద్దని మిరియాల చారుతో కలుపుకొని గనక తిన్నట్లయితే చాలా తేలికగా అరుగుతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఉదయం పూట మనం ఇడ్లీ, అట్టు, పూరి, ఉప్మా, బజ్జీ, పునుగులకి ఎక్కువగా అలవాటు పడిపోతున్నాం. ఇది అసలు ఇది మన సాంప్రదాయం కాదు. మన సాహిత్యంలో
శ్రీనాథుడి కాలం నుంచి మనకు దొరుకుతున్నటువంటి ఆ సాహిత్యంలో భోజనంలో వడ్డించిన వంటకాల్లో ఇడ్లీలు దోశలు ఉన్నాయి తప్ప పొద్దున పూట టిఫిన్కి పెళ్లివారిని పిలిచి టిఫిన్ పెట్టినట్టుగా ఎక్కడా వర్ణం లేదు. సో మనకి పొద్దున భోజన సంస్కృతిలో పొద్దున పూట తేలికపాటి ఆహారం తీసుకోవడం, మధ్యాహ్నం పూట ఘనమైన ఆహారం, రాత్రిపూట మళ్ళీ స్వల్ప ఆహారం. ఇది మన సాంప్రదాయం, మన ఆహారపు విధి అనమాట. అందుకని ఉదయం పూట తినడానికి స్వల్పంగా ఉండేటువంటి అల్పాహారం అనేది పొద్దున పూట మనం తీసుకునేటువంటి ఇది రాత్రిపూట ఫలహారము, పొద్దున పూట అల్పాహారము, మధ్యాహ్నం పూట ఘన ఆహారం. ఇది మన సంప్రదాయం, మన పద్ధతి. సో పొద్దున పూట అల్పాహారం ఏమిటి అంటే ఇదిగో రాగి ముద్ద. చాలా చక్కగా వేడివేడి అన్నంలో 4వ వంతు రాగిపిండి కలిపి ఉడికించిన అన్నంలో మిరియాల చారు కలుపుకొని గనక తాగినట్లయితే చాలా తేలికగా అరుగుతుంది, దండిగా ఉంటుంది, షుగర్ని పెరగనివ్వకుండా చేస్తుంది. షుగర్ని ఎందుకు పెరగనివ్వదు రాగి అని చెప్పినంటే అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండడం. సో ఫైబర్ ఎక్కువగా ఉన్న ద్రవ్యాలన్నీ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే పెరిగినటువంటి షుగర్ను పెంచేటువంటి ఆ లక్షణాలన్నింటినీ కూడా అంటే రక్తంలో షుగర్ పెరగకుండా ఆలస్యం చేస్తాయి, వెంటనే షుగర్కి వెళ్లకుండా. అందుకనే రాగి జావ తాగినట్లయితే వెంటనే షుగర్ వెళ్తుంది. మనం పొద్దునేమో షుగర్ మాత్రలు వేసుకుంటాము, రాగి జావ తాగామనుకోండి ఏమి తినకుండాను ఏమవుతుంది, మరి వెంటనే అది దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు బిళ్ళ పనిచేయడం మొదలవుతుంది. అప్పుడు ఏమవుతుంది, షుగర్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని జావగా తాగాలంటే జొన్న జావని, ముద్దగా తినాలి అంటే మనం ఘనమైన ఆహారంగా తినడానికి రాగి ముద్దని లేదా రాగి సంకటిని తీసుకోవాలని చెప్పనని మన పెద్దలు మనకి చెప్తారనమాట. ఇది వైద్యపరంగా కూడా చాలా ముఖ్యమైనది. అలాగే రాగుల్ని ఒక రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టేసి ఉంచితే తెల్లారేపాటికి ఏమవుతుంది, మొక్కలేమో తెల్లారేపాటికి మొక్కలు రావు, కానీ రాగి గింజ ఇంకొక రోజు అట్టి పెడితే మొక్కలు వస్తాయి. కానీ ఒక రాత్రి అంతా కనుక నానబెట్టి ఉంచితే దాంట్లో లైఫ్ స్టిమ్యులేట్ అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి జీవనీయ ద్రవ్యం ఏదైతే ఉందో అది మేల్కొంటుంది. సో దాన్ని మనం పొద్దున్నే మనం బియ్యం వండుకున్నట్టే అన్నం వండుకున్నట్లోనే రాగి గింజలని రాత్రి తెల్లవారులో నానబెడితే గింజ మెత్తబడుతుంది, అందుకని తేలిగ్గా ఉడకటం సాధ్యమవుతుంది అని మన వాళ్ళు అనుకుంటారు. కానీ దానికంటే ప్రయోజనం ఏంటంటే రాత్రి తెల్లవారులు కనీసం 12 గంటల సేపు అది నానినటువంటి నీళ్ళలో నానినందువల్ల దాంట్లో ఉన్నటువంటి జీవనీయత అనేటువంటిది బాగా మేల్కొంటుంది అనమాట. మేల్కొని అది ఇంకా అదనపు పోషక తత్వాన్ని, అదనపు జీవనీయ విలువల్ని పెంచేందుకోసం మనకి తోడ్పడుతుంది. దాంతో మనం బియ్యం వండుకున్నట్టే అన్నం వండుకున్నట్టయితే రాగి అన్నము దీన్ని నేను ముందే చెప్పాను, దోరగా వేగించినటువంటి రాగుల్ని కనుక మనం ఇట్లా తెల్లవారులు కనుక నానబెట్టి ఉంచినట్లయితే 12 గంటలు నానబెట్టి పొద్దున్నే కనుక అన్నంగా వండుకున్నట్లయితే చాలా తేలికగా ఉపయోగపడుతుంది, చాలా తేలికగా అరుగుతుంది, ఎక్కువ పోషక శక్తి మనకి ఇస్తుంది. నిజంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటానికి ఇదిగో ఈ రాగి అన్నం అనేది చాలా శ్రేష్టమైంది. ఇన్సులిన్ మీద ఆధారపడ్డ వాళ్ళు రాగి అన్నాన్ని కనుక నేను చెప్పిన పద్ధతిలో తీసుకుని దీంట్లో మనం ఏదైనా కూరగాయ పప్పు మీ ఇష్టం ఏది బాగుంటే అది కలుపుకోవచ్చు, లేదా నేను చెప్పినట్టుగా మిరియాల చారుతో కనుక తిన్నట్లయితే మిరియాల పొడి బాగా వేసినటువంటి సాంబార్తో కానీ తిన్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత రాగి రొట్టెలు కూడాను మనం వేయించి ఒక 2 రోజులు రాగి గింజల్ని ఒక రోజు లేదా ఒక 24 గంటలు దాటి గనక నానబెట్టినట్లయితే చిన్న మొలక రావడం మొదలవుతుంది. మొలక వస్తే చాలు, ఇంత పెద్ద గడ్డిలా ఇంత పెరగక్కర్లేదు. కొద్దిపాటి మొలక వచ్చినటువంటి రాగి గింజలను తీసుకుని దోరగా వేయించి దాన్ని మనం మిక్సీ పట్టుకునో లేకపోతే మరకు పంపించో మెత్తగా పౌడర్ చేసి ఆ రాగి పిండిలో మనం చపాతీలాగానో లేకపోతే పుల్కాలాగానో పూరీలాగానో దాన్ని మనం చేసుకుని ఏదైనా ఒక ఐటెం చేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా ఇష్టపడ్డ వాళ్ళు కొద్దిగా కోడిగుడ్డు సొన, పాలు, వెన్న కలిపి ముద్ద చేసి, మళ్ళీ చెప్తున్నాను, రాగి పిండిలో కోడిగుడ్డు సొన, పాలు, వెన్నపూస కలిపి చేసినటువంటి ముద్ద ఉంటుంది చూసారా, ఈ ముద్దతో కనుక చపాతీలు కానీ పుల్కా కానీ చేసి కాల్చి పెడితే నిజంగానండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం 2 ఇడ్లీలు పెట్టి పంపిస్తే ఎందుకు ఉపయోగం ఉండదు వాళ్ళకి.
ఆటి రాదు, దండిగా ఉండదు, వాళ్ళకేమో స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆకలి మొదలవుతుంది, ఇదేం ఉపయోగపడదు, దాంతో పిల్లలు ఏదో ఒకటి కొనుక్కుని తినాలనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతారు. అనవసరంగా వాళ్ళకి పాకెట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. లేనిపోయిన జంక్ ఫుడ్స్ అన్ని తినడానికి అది కారణం అవుతుంది. అందుకని మనం దండిగా ఉండేటువంటి ఆహారాన్ని మన పిల్లలకి ఇచ్చి పంపించాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి నేను చెప్పినట్టుగా రాగి పిండిలో కొద్దిగా ఒక కోడిగుడ్డు సొన, కొద్దిగా పాలు, కాస్త వెన్న కలిపి చక్కగా మెత్తటి ముద్ద చేసి రొట్టె చేసి దాన్ని పుల్కా రొట్టెగా కానీ చపాతీగా కానీ కాల్చి కనుక పెట్టినట్లయితే ఎదిగే పిల్లలకి, చిక్కిపోతున్నటువంటి వాళ్ళకి, అలాగే మరి ఊపకాయం ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నందువల్ల పిల్లల్లో ఊపకాయం పెరుగుతుంది, స్థూలకాయం బాగా ఎక్కువగా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. రాగి పిండితో రొట్టెలు కనుక పెట్టినట్లయితే గోధుమ పిండితో చేసే పూరీల కన్నా రాగి పిండితో చేసే పుల్కాలు స్థూలకాయాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాగితో పాలు కూడా మనం తయారు చేయొచ్చు. ఉదాహరణకి రాగి పిండిలో పంచదార కలిపి, రాగి పిండి కాస్త పంచదార, వేడివేడి నీళ్లు పోసి మిక్సీ పట్టేసేయండి, లేదా బాగా చిలకండి, చల్లకబంతో చిలకండి. చిలికితే ఏమవుతుంది, అవన్నీ కూడా పాలు మాదిరిగానే తయారవుతాయి. అవి రాగి పాలు అంటే దాన్ని కాస్త వడగట్టేసేసుకుంటే ఏదైనా గింజలు ముండలు లాంటివి ఏమైనా ఉంటే పోతాయి అవి. సో ఈ పాలు కనుక మనం పిల్లలకి దాంట్లో యాలకుల పొడి వేసి పరమాన్నంలాగా కాచి కాస్త పచ్చకర్పూరం అట్లాంటివి వేసి పరమాన్నంలాగా తయారు చేసి కనుక ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ రాగి పాలని లేదా రాగి పాయసాన్ని కనుక మనం ఇచ్చినట్లయితే నిజంగా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు మినప్పిండి గారెలు వేసుకుంటారు, మినప్పిండితో గారెలు వేసుకుంటారు. అందులో మీరు సగం రాగిపిండి కలిపి కనుక గారె వేసి చూడండి, కొంచెం గారె గట్టిగా ఉంటుంది, కానీ నూనె అస్సలు పీల్చకుండా ఆపుతుంది. తర్వాత ఏమో చాలా అద్భుతమైనటువంటి ఒక పోషక ద్రవ్యంగా మారిపోతుంది గారె. సో మామూలు గారె స్థూలకాయాన్ని పెంచుతుంది, రాగి పిండి కలిపిన గారె స్థూలకాయాన్ని తగ్గిస్తుంది, షుగర్ని తగ్గిస్తుంది. ఇలాగ మనం రాగిని రకరకాలుగా మనం ఉపయోగించుకోవడం ద్వారా మనకు వచ్చే అవకాశం ఉన్నటువంటి శరీర తత్వాలకి, అలాగే చిక్కిపోతున్న వాళ్ళకి కూడా, బాగా ఎక్కువ స్థూలకాయంగా ఉన్న వాళ్ళకి, చిక్కిపోతున్న వాళ్ళకి కూడా సమానంగా పనిచేసేటువంటి శక్తి కలిగిన రాగులను మనం సక్రమంగా వినియోగించుకుంటే ఆరోగ్యపరంగా మనం నిజమైన భోగులమే అవుతామని చెప్పిననేది దీంట్లో మనం చెప్పదగిన ముఖ్యమైన అంశం.